గుడ్ మార్నింగ్ సార్. సార్, పర్సనల్ లోన్ పై ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి అండ్ పర్సనల్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా? సో ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు పెట్టామో, ఇది పాత న్యూస్ కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇవాళ మనం డిస్కస్ చేయడానికి 2 మేజర్ రీజన్స్. ఒకటి, నిన్న రాత్రి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ఒకటి. రెండోది, హెచ్డిఎఫ్సి బ్యాంకు 3వ తారీఖు త్రైమాసిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం బేస్ చేసుకొని ఇవాళ డిస్కషన్ అనేటువంటిది పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అయినటువంటి అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే పర్సనల్ లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్స్ కావచ్చు, తర్వాత వచ్చేటువంటి ఇంకా లోన్ అగెయిన్స్ట్ మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కావచ్చు, కన్జ్యూమర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ కింద వస్తూ ఉంటాయి. వీటిని టైటన్ చేయడానికి గల మేజర్ రీజన్ అంటే ఆర్బీఐ ఉన్న పలంగా వాళ్ళ తాలూకా గైడ్ లైన్స్ని కొంతవరకు మార్చడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ముందు చూసుకుంటే, సిస్టమ్ కొంతవరకు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్త చర్యల కింద అని చెప్పేసి అని భావించవచ్చు. యూఎస్లో ఎలా అయితే సబ్ప్రైమ్ క్రైసిస్ అని చెప్పేసి 2008, 2009లో ఎలా అయితే వచ్చిందో అటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం కొంత ముందస్తు జాగ్రత్తగా తీసుకుంది అని చెప్పేసి అని చెప్పొచ్చు. ఓకే, ఏం చేశారు అని అడిగితే, అంటే ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇంతవరకు ఎవరైనా ఒక 100 రూపాయలు అన్సెక్యూర్డ్ లెండింగ్ ఇస్తే బ్యాంకు తరపు నుంచి 8 రూపాయలు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేటువంటిది నిల్వ ఉంచుకోవాల్సినటువంటి అవసరం కింద ఉండేది. బట్ ఇప్పుడు ఆర్బీఐ ఏమన్నది అంటే 100 రూపాయలు బయటికి ఇస్తే ఖచ్చితంగా 10 రూపాయలు మీ దగ్గర ఉంచుకోవాలి అన్నది. అంటే ఇప్పుడు 8 రూపాయలు ఎంతవరకు రిజర్వ్ కింద ఉంచిన దాన్ని 10 రూపాయలు చేయమని చెప్పింది. అంటే ఉన్న పలంగా ఇంకో అడిషనల్గా 2 రూపీస్ అనేటువంటిది తీసుకురావాల్సి వస్తుంది. ఈ 2 రూపీస్ ఎట్లా తీసుకొస్తారు? అయితే వీళ్ళు బయట సేవింగ్స్ అకౌంట్ నుంచో, కరెంట్ అకౌంట్స్ నుంచో, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలోనూ వీళ్ళు అమౌంట్స్ అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకుకి భారం అనేటువంటిది పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు ఫ్రెష్గా మనీ తేవాలి కాబట్టి. లేదు, రెండో పద్ధతిలో ఏంటి అంటే కనుక వీళ్ళు ఇస్తున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి సెక్యూర్డ్ లెండింగ్కి మారాల్సి వస్తుంది. ఇంతవరకు ఉన్నటువంటి పర్సనల్ లోన్స్ తాలూకా బుక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకొని కొత్త లోన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ లోన్స్ కాకుండా, ఇలాగ అన్సెక్యూర్డ్ లోన్స్ కాకుండా సెక్యూర్డ్ లెండింగ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ రకంగా తీసుకున్నా కూడా బ్యాంకులకి కొంచెం గడ్డు పరిస్థితి కింద చెప్పుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన లాంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఎస్పెషల్లీ ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్ ఏవైతే వాడుతుంటారో వాళ్ళకి కొంచెం గడ్డు రోజులు వస్తున్నది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదేంటి అంటే ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో మొత్తం అన్ని లోన్స్కి కూడా ఈ టైప్ ఆఫ్ రిస్క్ వెయిటేజ్ అని ఏదైతే ఇందాక మనం చెప్పుకుంటున్నామో, ఈ 8 రూపాయలు నిల్వ ఉంచాల్సిన చోట 10 రూపాయలు ఉంచాలి అని చెప్పేసి అని ఏవైతే ఉందో ఈ వెయిటేజెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మొత్తం అక్రాస్ అన్ని రకాల అన్సెక్యూర్డ్ లెండింగ్స్కి ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్స్, తర్వాత వచ్చేటప్పటికి కన్జ్యూమర్ లోన్స్ ఏవైతే మనం ఫ్రిడ్జ్ కోసం, టీవీ కోసం తీసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, తర్వాత ఓవర్ డ్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, తర్వాత లోన్ అగేన్స్ట్ పర్సనల్ సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో, పర్సనల్ గ్యారంటీ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, తర్వాత ఏంటంటే టాప్అప్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, వెహికల్స్ మీద టాప్అప్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్సెక్యూర్డ్ కింద వస్తాయి. సో వీటికి ఈ నియమావళి అనేటువంటిది వర్తించాలి అని చెప్పేసి అని ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్. ఇవి వేటికి వర్తించవు అని చెప్పేసి చూస్తే ఎడ్యుకేషనల్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కానీ, తర్వాత గోల్డ్ లోన్స్కి కానీ, లేదంటే కొలెటరల్ ఉన్న వాటికి లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి వర్తించవు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించాలి అని ఆర్బీఐని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే, రిటైల్ లోన్ బుక్ అనేటువంటిది త్రూ అవుట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో చూసుకుంటే కనుక సుమారు మొత్తం అంతా కలిపితే కనుక 10 లక్షల కోట్ల వరకు ఉంది. దాంట్లో ఇది 10% కింద చూసుకునేటప్పుడు ఆల్మోస్ట్ 1 lakh crore వరకు ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ అనేటువంటిది ఉంది. సో దీనివల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా? మొత్తం లెండింగ్ బుక్ మొత్తానికి ఒక 10% వెయిటేజ్ ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్కే ఉంది కాబట్టి దీనివల్ల ఏదైనా ఎకానమీ ఏమాత్రం కొంచెం డిస్టెబిలైజ్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తల కింద ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఇది ఎందుకు మొదలుపెట్టారు అంటే కనుక చిన్న లోన్స్ ఏవైతే ఉంటాయో 50,000 రూపాయల వరకు తీసుకున్న పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే క్రెడిట్ కార్డు డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి అంటే వాళ్ళు పే చేయడానికి బాగా టైం పడుతుంది వాళ్ళకి. సో ఆ డిఫాల్ట్స్ పెరుగుతున్నాయి అనేటువంటి నెంబర్స్ ఇండికేషన్ అనేటువంటిది ఆర్బీఐకి ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్లీ నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగిందని చెప్పేసి. ఇంకొక మేజర్ పాయింట్ అంటే ఇలా ఎందుకు కఠినంగా ఉండాల్సి వచ్చింది అనే దానికి చూసుకుంటే, ఫిన్టెక్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో పెడ
మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అప్లోడ్ చేయండి, లోన్ తీసుకోండి అనేటువంటి ఫిన్టెక్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా విచ్చలవిడిగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇలా విచ్చలవిడిగా ఇచ్చాయో, లేదు కొంచెం నేను స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పేసి అని ఫిన్టెక్స్ మీద కొరడ చూపించడం అనేటువంటిది ఆల్రెడీ గతంలో జరిగింది, అంటే 6 months బ్యాక్ అనేటువంటి జరిగింది. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్కి రిస్క్ వెయిటేజ్ అనేటువంటిది పెంచడం వల్ల ఆబ్వియస్లీ కొంతవరకు సిస్టంలో పెరుగుతున్నటువంటి సబ్ప్రైమ్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.